హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో రిఫ్రెషింగ్ ఫ్రూట్ సలాడ్ చేసేసుకుందాం. అది కూడా కోకోనట్ వాటర్తో. ఎండాకాలం కొబ్బరి నీళ్ళు అయితే మనం తాగుతూ ఉండాలి ఖచ్చితంగా. చాలా చలువ చేస్తాయి మనకు ఒంటికి. వీలైనంత వరకు కనీసం వారానికి 1-2 సార్లైనా కూడా కొబ్బరి వాటర్ తాగడానికి మనం ప్రయత్నం అయితే చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక కొబ్బరి బోండాన్ని తీసుకొని దానికి ఒక హోల్ చేసేసుకొని అందులో ఉన్న వాటర్‌నంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాననమాట. తర్వాత ఈ వాటర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి బొండానికి ఇంకాస్త పెద్దగా చేసి హోలు అందులో ఉన్న లేత కొబ్బరిని కొంచెం కొంచెంగా స్పూన్‌తో తీసేసి మనం మిక్సీ జార్‌లోకి అంతా వేసేసుకుంటున్నాననమాట. ఈ లేత కొబ్బరి అనేది దాదాపుగా 4, 5 స్పూన్స్ దాకా వచ్చింది నాకి. మొత్తంగా అంతా తీసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కోకోనట్ వాటర్‌ని యాడ్ చేసేసుకుందాం. అండ్ దాంతో పాటు ఒక పెద్ద టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామనమాట. ఇప్పుడు మిక్సీ పట్టిన ఆ పేస్ట్‌ని, కొబ్బరి పేస్ట్‌ని కూడా ఇందులోకి కోకోనట్ వాటర్‌లోకి కలిపేసుకొని, తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న పెద్ద యాపిల్ ముక్కలను కూడా వేసుకున్నాను. అలాగే మస్క్ మెలన్, కర్బూజా ముక్కలు కూడా కొన్ని వేసుకున్నాననమాట. తర్వాత పప్పాయ ముక్కని కూడా దాదాపుగా అరకప్పు దాకా కూడా కలిపేసుకున్నాననమాట. ఈ 3 ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను నేనైతే. తర్వాత ఇందులోకి టూటీ ఫ్రూటీ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కిస్మిస్లు కూడా ఒక 10, 15 దాకా యాడ్ చేసుకున్నా. తర్వాత నానబెట్టిన సబ్జీ గింజలను కూడా ఒక 2 స్పూన్ల దాకా యాడ్ చేసేసుకున్నా. అలాగే నానబెట్టుకున్న గోండ్ కటీరా జెల్లును కూడా ఒక 2 స్పూన్ల దాకా యాడ్ చేసేసుకున్నాననమాట. ఇది గోండ్ కటీరా అనేది ఒక 4 అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలా. అప్పుడే జెల్లులా తయారవుతుందనమాట. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మొత్తంగా అంతా ఒకసారి కలిపేసుకుందాం. అంతే, ఎంతో ఈజీగా అయిపోయింది కదా! పైన మనం పిస్తా పలుకులతో కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాం. మీకు ఇష్టమైతే జీడిపప్పులతో అయినా చేసుకోవచ్చు. లేదా దానిమ్మ గింజలతో అయినా కూడా మనం గార్నిష్ చేసేసుకోవచ్చనమాట. ఇంకేముంది, కప్పులలోకి వేసుకోవడము, ఎంచక్కా ఎంజాయ్ చేయడమే కూల్‌గా. ఇంకా దీన్ని కొంచెం ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్టయితే ఇంకా బావుంటుంది కూల్‌గా. సో, మీకు కూడా నచ్చింది కదా! చాలా చూడడానికి ఎంత బావుంది కదా కలర్‌ఫుల్‌గా. సో, ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ మీరు కూడా వెంటనే ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.